ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, భగవద్గీత ఇదంతా చెప్పేది ఏమంటే మంచి పని చెయ్యి, మంచివాడు, మంచి పని చేస్తే మాత్రం ముక్తి దొరుకుతుంది. ధ్యానం, ప్రాణాయామం, ఆధ్యాత్మ సాధనాలు చెయ్యిని యాడ కూడా చెప్పలేదు. ఏదే ఒక గ్రంథులు కూడా పెళ్లి చెయ్యకూడదు, సన్యాసి జీవితం కావాలి అని చెప్పలేదు. మీరు ఫ్యామిలీలో ఉంటే కూడా సన్యాసిగా మీరు జీవితం చేసేదానికి అవకాశం ఉంది. అంటే దానికి మీరు సాధనాలు చేస్తే మాత్రం మనసు వచ్చేది. నేను చెప్పాను, ప్యాకెట్ల సిగరెట్ పెట్టుకొని తాగకూడదు. వైఫ్ కూడా పండుకొని దాన్ని నేనేం ముట్టుతానో అది వేరే అర్థంలో ముట్టకూడదు. ఆ మనసు రావాలి. అది ఇప్పుడు కాదు, ఒక టైం వస్తుంది, మీకు కూడా వస్తుంది ఒక టైం. ఇప్పటి నుంచి మీరు చిన్న చిన్న ఆధ్యాత్మ అభ్యాసం చేస్తుంటే ఆ ఉన్నత మట్టం అదేముంది దాని పోయేదానికి మీకు అవకాశం దొరుకుతుంది. ఒక జీవితంగా ఉండే ఒక గురు, ఒక సాధనాలు చేసిన ఒక గురు, ఒక యోగి మీకు కావాలి. యూట్యూబ్ వీడియో, PDF ఫైల్స్, చాలా బుక్స్ దొరుకుతుంది, అదంతా మీకు హెల్ప్ చెయ్యదు. ఒక గురువు కావాలి. ఆయన పెట్టుకుని మీరు డీప్గా పోతే ఆయన మీకు గైడ్ చేస్తారు. మీరు చెప్పేది అంతా నేను వింటున్నాను. అంటే మీకు ఒక విరక్తి వచ్చింది, ఒక వైరాగ్యం లోపల వస్తుంది, ముందర పోయేదానికి నాకు చైతన్యం లేదు, తగ్గుతుంది, నేను ఉండేదే నా పిల్లల కోసం అట్లా మీరు చెప్తారు, అంతా కరెక్ట్. బట్ మీరు ఆధ్యాత్మంలో ఇంట్రెస్ట్ ఉంది అని ఈడ వచ్చేస్తే ఇది కంప్లీట్గా కట్ అవుతుంది. దానికి మీరు బ్యాలెన్స్ చేయాలి. మీరే చెప్పండి, రాజయోగం కావాలి, నేర్పిస్తాను. వద్దు గురుగారు, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పియండి, ఒక గురి పెట్టుకుని ఆ గురి ఎట్లా తలిపేది అది నేను ఫాలో చేస్తానని చెప్తే యూ లెర్న్ లా ఆఫ్ అట్రాక్షన్. లేకపోతే రాజయోగ అభ్యాసం రాజయోగ అభ్యాసం నేర్పించుకుంటే సన్యాసి అయితే మాత్రం లేదు, ఫ్యామిలీలో ఉండే వాళ్ళకు కూడా రాజయోగ అభ్యాసం కావాలి. ఎలా? మీరు కూడా ఉండేవాళ్ళు మీకు దుఃఖం ఇస్తారు, నొప్పి ఇస్తారు, మీ మనసు నొప్పి అవుతుంది, దుఃఖం అవుతుంది, ఏడుస్తారు, ఏడకూడదు. నొప్పి ఉంటే కూడా అది మీకు ఏమి బాధలు ఇవ్వకూడదు. అది ఎప్పుడు వస్తుందంటే ఆధ్యాత్మం లోపల పోతే మాత్రం వస్తుంది. బ్యాలెన్స్డ్ లైఫ్, సంతోషం, ఆనందం, సంతోషం, దుఃఖం రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఆధ్యాత్మంలో ఉంటే. మీ ప్యాకెట్లో ఒక 1 crore ఉంది పెట్టుకోండి, ఆనందం పరమానందం లేదు. నా ప్యాకెట్లో డబ్బులు లేదు, ప్రాబ్లం లేదు. అది రావాలంటే యూ షుడ్ ఎంటర్ ఇంటూ రాజయోగ అభ్యాసం. రాజయోగ అభ్యాసం అంత మీకు కల్పిస్తుంది. చాలా మంచి ఒక యోగాభ్యాసం రాజయోగం. పతంజలి యోగముని ఇచ్చింది 4500 years బ్యాక్. అది వన్ వీక్, అది కూడా 1 week, అది కూడా డైలీ 1 hour. ఈ రోజు మీకు ఉన్ని మీరు రెండు కూడా తెలుసుకోవాలి, మీకు రెండు కూడా కావాలి. చాలా డీప్గా పోయేది లౌకికం, బ్యాలెన్స్డ్గా పెట్టుకునేది ఆధ్యాత్మం. ఇది రెండు ఉంటే మాత్రం దుఃఖం లేకుండా, అతి ఆనందం లేకుండా బ్యాలెన్స్డ్గా మీరు జీవితం చేసేదానికి అవకాశం.